62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో డాక్టర్ గారు, అంటే ఈ మధ్య మనకు టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ వచ్చిన తర్వాత అందరూ ఓవల్యూషన్ పీరియడ్ అని పెడుతున్నారు. కొట్టగానే 14 days అంటున్నారు. సో 14 days నాడు ఎట్టి పరిస్థితుల్లో సెక్స్ లో పాల్గొనాలని చెప్పేసి దాంతో మానసిక ఒత్తిడి, దాంతో సమస్యలు. అది కాకుండా అసలు యాక్చువల్ ఓవల్యూషన్ పీరియడ్ ఓన్లీ 14th డేనే 100% వస్తుందా? మహిళలకు 15 days 21 days కూడా అని చెప్పేసి అంటున్నారు. అసలు ఓవల్యూషన్ పీరియడ్ ఎప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, వాటిని మనం ఖచ్చితంగా కనుగొనగలమా? ఓవల్యూషన్ కిట్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని గురించి వివరిస్తారు. ఇప్పుడు ఈ ప్లానింగ్ వల్ల, బేబీ ప్లానింగ్ అనేది ఈ కపుల్స్ కి పెద్ద ఒత్తిడిగా తయారవుతోంది. అలా కాకుండా నేను కౌన్సిలింగ్ కి మా దగ్గరికి మేము ఇప్పుడు ప్లాన్ చేసుకుంటా అని వాళ్ళకి ఏం చెప్తానంటే, సెక్షువల్ యాక్టివిటీ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ అ హెల్దీ మ్యారేజ్ రిలేషన్షిప్. మీరు దానిని లెక్కలు వేసి సెక్షువల్ యాక్టివిటీని ప్రెగ్నెన్సీకి లింక్ చేస్తే చాలా ఒత్తిడి వస్తుంది. ట్రావెలింగ్ అది లేనప్పుడు మీరు ప్లాన్ చేసుకోవాలంటే, పీరియడ్స్ లేనప్పుడు రెగ్యులర్ సెక్షువల్ యాక్టివిటీ అనేది ఒకటి ఉండడం మంచిది. కానీ కొందరికి ఏమవుతోంది, ఈ నైట్ షిఫ్ట్స్ వల్ల, ఈ ట్రావెలింగ్ వల్ల వాళ్ళు ఇలాగా రెగ్యులర్ సెక్షువల్ యాక్టివిటీ లో పాల్గొనడానికి వాళ్ళకి కష్టంగా ఉంది. సో అలాంటి వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, ఓవులేషన్ అనేది ఒక వేరియబుల్ థింగ్. అందరికీ కరెక్ట్ గా 12వ రోజు 14వ రోజు ఉండదు. ఒక లేడీకి డిఫరెంట్ సైకిల్స్ లో ఒక రోజు 12వ రోజు అవ్వచ్చు, ఒక రోజు 18వ రోజు అవ్వచ్చు. ఇన్ జనరల్ ఒక 28-30 days సైకిల్ ఉన్న మహిళలకి 10 to 20 days ఓవులేషన్ పీరియడ్ అది. సో మేము ఏం చెప్తాము, ఈ స్ట్రెస్ రిలేటెడ్ గా దాన్ని సైకోజెనిక్ ఇంపార్టెన్స్ అంటాం. అంటే స్ట్రెస్ వల్ల మేల్స్ కి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో మనం ఆ రోజు ఈ టైము అని పెట్టుకోవడం చాలా తప్పు. అది దాంతో ఒత్తిడి వచ్చి అసలుకి ఏమీ జరగదు. సో మీరు day 10 to day 20 ఆల్టర్నేట్ డేస్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనండి, మీ ఛాన్సెస్ బాగుంటాయి. దీని వెనకాతల సైన్స్ ఉంది. ఇదేంటంటే, ఒకసారి ఇంటర్కోర్స్ అవుతే స్పర్మ్స్ అనేవి లేడీలో 48 hours దాకా యాక్టివ్ గా ఉంటాయి. సో అదే టైము అదే ముహూర్తం అని పెట్టుకోకుండా రెగ్యులర్ సెక్షువల్ యాక్టివిటీలో ఉంటే ఎగ్ రిలీజ్ అయ్యేటప్పటికి నా స్పర్మ్స్ రెడీగా ఉంటాయి. మీకు ఇంకా కష్టంగా ఉంటే, అందాజుగా తెలుసుకోవాలంటే, ఓవులేషన్ కిట్స్ అనేవి మార్కెట్ లో ఉన్నాయి, మంచిగా పనిచేస్తాయి. కానీ వాటిని సరిగ్గా వాడాలి. 10వ రోజు నుంచి day 1 ఆఫ్ ద సైకిల్ బాగా ఫ్లో అయినది కౌంట్ చేసుకుని 10వ రోజు నుంచి ఈవినింగ్ టైంలో ఈ ఓవులేషన్ కిట్ LH అనే ఒక హార్మోన్ ని డిటెక్ట్ చేస్తుంది. ఆ LH ఎక్కువైనప్పుడు ఓవులేషన్ అవుతుంది. సో ఆ LH ఏమో సాయంకాలం పూట వస్తుంది. సో డైలీ ఈవినింగ్ లెటర్స్ సే 4 to 7 మీరు ఆఫీస్ నుంచి వచ్చాక అది చూసుకుంటే, ఆ ఓవులేషన్ కిట్ పాజిటివ్ ఉంటే ఆ రోజు ఆ కిట్ పాజిటివ్ వచ్చిన నెక్స్ట్ 2 days ఫర్టైల్ విండో. సో అలాగా మీరు ఓవులేషన్ ని గుర్తించుకోవచ్చు. ఇంకా అప్పుడప్పుడు ఓవులేషన్ అనేది సరిగ్గా ఉండదు. ఎగ్ ఎంతకాలం యాక్టివ్ ఉంటుంది? మీరు అన్నారు 48 hours to 72 hours అలాగా ఉండదు. రైట్. ఎగ్ రిలీజ్ అయ్యాక 6 to 8 hours దానికి మాక్సిమం ఫర్టిలైజబుల్ విండో. కానీ కొన్నిసార్లు 12 గంటలు 16 గంటలు కూడా ఎగ్ రిలీజ్ అవుతుంది. సో మనము ఎగ్ రిలీజ్ అయ్యేటప్పటికి స్పర్మ్ ఉంటే బాగుంటుంది. సో రెగ్యులర్ గా ఆల్టర్నేట్ డేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఓవులేషన్ కిట్ వచ్చిన వెంటనే అది ఓవులేషన్ అవ్వదు. అది ఒక 12, 24, 36 గంటల విండోలో మీకు ఓవులేషన్ అవుతుంది. సో కిట్ పాజిటివ్ వచ్చినప్పుడు ఒక 2-3 days యాక్టివ్ గా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా ఒత్తిడి అనేది తీసేయాలి. ఒత్తిడి తీసేస్తే కన్సెప్షన్ చాలా ఈజీగా వస్తుంది.